హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే అండ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఎవరెవరు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో మాతో షేర్ చేయాలనిపిస్తే హ్యాపీగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంట్లో పని అయిపోయింది, పీస్ఫుల్గా కృష్ణ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టేశాను. ఇగోండి మీ అందరికీ హాయ్ చెప్పేస్తున్నా. ఇంకా ఈ రోజు అయితే ఇంట్లో పని అంతా అయిన తర్వాతే కెమెరా పట్టుకుంటాను. మీ అందరికీ చెప్పాను కదా, ఎక్కడక్కడ గజిబిజిగా చిందరవందరగా ఉండి షూట్ చేయాలంటే నాకు నచ్చదు. సో ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఎక్కడో అక్కడ చిక్కురొక్కురుగును అని సర్ది, బెడ్స్ సరి చేశాను, డిష్ వాషర్లో గిన్నెలన్నీ నీట్గా సర్ది పెట్టేశాను. అండ్ స్టవ్ దగ్గర ఎవ్రీథింగ్ క్లీన్ ఉంది. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. అక్కడ మిషన్లు 2 పనిచేస్తున్నాయి. అవి ఎలా చేయాలో వాటికి కావాల్సిన గైడెన్స్ అండ్ మిగతా వర్క్ అంతా కూడా నేనే కదండి చేసింది. సో వాటికి ఎలా చేయాలో చెప్పి ప్రోగ్రామింగ్ చేసి వదిలేస్తే అవి ఆ పని చేసి పెడతాయి అనమాట. ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసేసి ఫ్రెష్ అయిపోవాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ముందు 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టేశాను. ఏదో విడిగా చేద్దాం అందరిలాగా అని చెప్పేసి పెట్టాను, కానీ నేను మాడకొట్టిన గిన్నెని చూశాక భయం వేసింది. సో మనకి ఏది ఉందో అదే యూస్ చేసుకోవాలి అని చెప్పేసి దాంట్లోనే పెట్టాను. యాక్చువల్‌గా ఏంటంటే కౌంటర్ మీద అడ్డంగా ఎందుకులే అని చెప్పేసి ఆ ఉద్దేశంతో దాని లోపల పెట్టేసి విడిగా ట్రై చేస్తే ఫ్లాప్ అయిందనమాట ప్లాన్ అనేది. అండ్ ఇగోండి బెడ్‌షీట్ ఎంత బాగుందో. ఆ బ్లూ కలర్ పిల్లో కవర్స్ నేను రీసెంట్‌గా తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి. పెద్ద పిల్లోస్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. కొంచెం సైజ్ పెద్దగున్నాయనమాట. అండ్ ఈ రూమ్ చూసి భయపడకండి. యాక్చువల్‌గా ఈరోజు నేను తేజు దగ్గరికి వెళ్దామని అనుకున్నాను. కానీ ఈ సెకండ్ బెడ్‌రూమ్ క్లీనింగ్ అనేది పెండింగ్ పడిపోయింది. అంటే పెద్దగా క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం బట్టలు అవి ఇవి చిక్కురొక్కురుగున్నవి కొంచెం తీసి కొద్దిగా వద్దు అనుకున్నవి తీసేస్తే కొద్దిగా షెల్ఫ్‌లు ఖాళీ అవుతాయి. అండ్ ఇది లాంగ్ బ్యాగ్ నేను అమెజాన్‌లో తీసుకున్నటువంటి బ్లౌజ్ అనమాట. చాలా బాగుంది. ఇది నిన్న నేను లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాను. మీ అందరికి తెలుసు కదా వీఆర్ టైలర్స్ అని. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. మీరు వీఆర్ టైలర్స్ అని చెప్పేసి కొడితే మీకు యూట్యూబ్‌లో వస్తుంది. తను టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. మీరు కావాలి అంటే తన ఛానల్‌ని ఫాలో అవ్వచ్చు. సో మావి చాలా వరకు పిల్లో కవర్స్ పాతవి ఉన్నాయి, కానీ అన్నీ సైడ్‌లు చిరిగిపోయాయని చెప్పేసి అవన్నీ కొంచెం బ్యాగ్‌లో పెట్టుకొని తీసుకెళ్ళి తనతోటి స్టిచ్చింగ్ చేయించుకొని వచ్చాను. అండ్ నా దగ్గర నేను ఇప్పటివరకు తీయకుండా ఇంకా అలా షెల్ఫ్‌లో మూలుగుతున్న కొన్ని శారీస్‌కి సంబంధించిన బ్లౌజెస్ అన్నీ కూడా ఎప్పుడో తనకి ఇచ్చాను. కానీ శారీస్‌తో పేరప్ చేసి తీసుకెళ్తే మనం బ్లౌజ్ కుట్టడానికి ఈజీగా ఉంటుందండి అన్నారని చెప్పేసి నిన్న స్టిచ్ చేయించిన కవర్స్ అన్నీ కుట్టించుకున్నాక ఆ పాత నేనిచ్చిన జాకెట్ పీసెస్ అన్నీ మళ్ళీ తీసుకొచ్చా అనమాట. సో మళ్ళీ అవన్నీ కూడా సెట్ చేసి తన దగ్గరికి తీసుకెళ్ళాలి. వీఆర్ టైలర్స్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. తన ఛానల్ వస్తుంది. మీరు తన ఛానల్‌ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడైతే మీ అందరికీ నేను రీసెంట్‌గా ద ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి తీసుకున్నటువంటి టర్బో కుక్ ప్రీమియం ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ సెట్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. దీంట్లో మనకి ఒక కడాయి వస్తుంది, విత్ లిడ్ వస్తుందండి, మూతతో పాటు వస్తుంది. అండ్ ఒక ఫ్రై ప్యాన్ వస్తుంది. అండ్ ఒక సాస్ ప్యాన్ వస్తుంది. మెయిన్‌గా ఈ సాస్ ప్యాన్ మనము పాలు, కాఫీ, టీ ఇట్లా ఇవి చేసుకోవడానికి కానీ, జావకి కానీ ఇంకా మల్టిపుల్ థింగ్స్ ఏవైనా చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో ఎవరైనా ఇవి ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీటిని మనము ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు. రూమ్స్‌లో ఉండేవాళ్ళు, హాస్టలర్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి సెట్స్ తీసుకోవడం వల్ల మోస్ట్‌లీ వాళ్ళు వండుకునే అన్ని రకాల కూరలు ఇందులో చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రైస్ కానీ, కర్రీస్ కానీ, ఈవెన్ ఈ పెద్ద కడాయిలో వాళ్ళు బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో అన్ని విధాలా హెల్ప్ అవుతుంది. గ్రేవీ కర్రీస్, రైస్ డిషెస్ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ లాంటివి, సూపింగ్ కానీ, బాయిలింగ్‌కి, ఫ్రైయింగ్‌కి ఎవ్రీథింగ్ ఈ ఒక్క 3 పీస్ సెట్ తీసేసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. అండ్ గ్యాస్ స్టవ్ లేకపోయినా ఇవన్నీ కూడా ఇండక్షన్ మీద వర్క్ చేస్తాయి కాబట్టి వాళ్ళకి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే మీకు స్క్రీన్ మీద మోర్లా స్వప్న అనే కోడ్ ఇస్తాను. ఈ కోడ్ యూస్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అలాగే పర్చేస్ చేసేటప్పుడు నా కోడ్ యూస్ చేయండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది. సో అది మాత్రం మిస్ చేయదు. అండ్ ఇది చూసారా ఎంత బాగుందంటే ఫ్రై ప్యాను. అండ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఉండే ది బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అసలు తళతళ మెరుస్తూ ఉంటాయి అనమాట. వాటిని చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. మళ్ళీ మిగతా కుక్‌వేర్ ఓకే, అవన్నీ హెల్తీయా, నాన్ హెల్తీ పక్కన పెడితే చూడడానికి అంత ఇదిగా అనిపించవు. కానీ ఇవి చాలా షైనీగా, గ్లిటరీగా భలే మెరుస్తూ ఉంటాయన్నమాట. నాకైతే బాగా అనిపించింది వాటిని చూస్తూ ఉంటే. 3 ఒకసారి అన్బాక్సింగ్ చేసేసరికి. మీకు నేను ఫ్రై ప్యాన్ అది క్లీన్ చేస్తున్నాను చూడండి. అది వచ్చేసి మనకి 1.1 లీటర్ కెపాసిటీ.
దాని పక్కనున్న సాస్ ప్యాన్ వచ్చేసి 1.1 లీటర్ కెపాసిటీ. అండ్ మన కడాయి ఉంది కదా, మీకు కూరలు కానీ బిర్యానీస్ అన్నీ చేసుకోవచ్చు అని చెప్పింది, అది 2.5 లీటర్ కెపాసిటీ. మనకి ఈజీగా 3 to 4 పీపుల్ ఉన్న వాళ్ళు కడాయి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రై ప్యాను, సాస్ ప్యాన్ అనేవి మనం 1-2 పీపుల్కి కావాల్సిన క్వాంటిటీ అయితే అందులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి ప్రీమియం 304 స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో చేస్తారండి. ఫుడ్ గ్రేడ్ కాబట్టి టాక్సిన్ ఫ్రీ ఉంటుంది. మనం వండే ఫుడ్ కూడా ఈ యొక్క మెటీరియల్తో రియాక్ట్ అవ్వదు. 3 లేయర్స్ బేస్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనకి నాన్ స్టిక్కి కానీ పనిచేస్తే కానీ అంటుకోవడం అట్లా ఉండదు. సో హ్యాపీగా మీరు స్టీల్ అయినా సరే కంఫర్టబుల్గా కుక్ చేసుకోవచ్చు. మనకి ఫుడ్ ఎటువంటి రియాక్షన్ ఉండదు. అండ్ 85% వరకు కూడా అన్ని పోషక విలువలు ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్లో కంపేర్ టు అదర్ మెటీరియల్ ఫుడ్ అనేది త్వరగా ఫాస్ట్గా కుక్ అవుతుంది. మనకి త్వరగా వేడెక్కడం వల్ల వంట పూర్తి అవడమే కాకుండా గ్యాస్ సేవ్ అవుతుంది, వంట పని కూడా త్వరగా అయిపోతుంది. అండ్ ఈ 3 లేయర్ కోటింగ్ వల్ల మనకి అంటుకోవడము ఆ ఇబ్బంది కూడా ఉండదు. కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో యూస్ చేసుకున్నామంటే హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. క్లీనింగ్ సూపర్ ఈజీ, ఇండక్షన్ ఫ్రెండ్లీ కాబట్టి ఇండక్షన్ స్టవ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ మన చిన్నతనంలోంచి మీకు గుర్తుంటే మీరు కూడా నాకు కామెంట్స్లో చెప్పండి, ఏనాడో ఉన్న చిన్న చిన్న స్టీల్ గిన్నెలు లాంటివి, టీ పెట్టుకునే గిన్నె మా మమ్మీ ఇన్ని సంవత్సరాలని ఇప్పటికీ వాడుతుంది. అంత పల్చటి గిన్నె ఇన్ని సంవత్సరాలు ఎగ్జిస్ట్ అయిందంటే ఇంత మంచి క్వాలిటీ డ్యూరబుల్గా ఉండేటటువంటి ఇవైతే మనం వాడుకోవచ్చు, మన పిల్లలకి ఇవ్వచ్చు, అవసరమైతే వాళ్ళ పిల్లలకు కూడా ఇచ్చేంత వరకు కూడా ఇవి ఉంటాయి పాడవకుండా. అంత పల్చటి గిన్నెలు ఇన్ని సంవత్సరాలు రాగలిగింది, 20-30 సంవత్సరాలు, ఇంకా ఇవి ఎన్ని ఇయర్స్ వస్తాయో చూడండి. సో మనం ఏదైనా ఖర్చు పెట్టామంటే ఇక ఆ ఇన్వెస్ట్మెంట్కి మనం అయ్యో అనే అవసరం అయితే రాదనమాట. హ్యాపీగా 100% ఫుడ్ సేఫ్ మెటీరియల్ కాబట్టి మీరు ఒక్కసారి కొనుక్కున్నారు అంటే మీకు మళ్ళీ అదే వేరే కొన్నారనుకోండి వాటిని మారుస్తూ ఉండాలి. అంటే వాటి లైఫ్ టైంని బట్టి. ఇవంటే లైఫ్ లాంగ్ పడి ఉంటాయి. చాలా హ్యాపీ, మీరు కొనుక్కున్నందుకు కూడా మంచిగా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను చెప్పానని కాదు, మీకు అవసరం ఉంటే కొంచెం స్టీల్లోకి మారాలి అని అనుకుంటే ఈ కాంబో సెట్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మీకు. నేను చెప్పానని కాదు, మీరు ఒకసారి కొనుక్కుంటే మీకే తెలుస్తుంది. లేదండి ఇంత పెట్టలేమంటే సింగిల్ పీస్ అయినా సరే విడిగా సెట్గా కాకుండా ఉన్నాయి కూడా ఉంటాయి, వాటికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. అందులో ఏదైనా సింగిల్ పీస్ కొనుక్కోండి, మీరు వాడి క్వాలిటీ చూసుకొని నచ్చితేనే తీసుకోండి. అండ్ ఇంకా ఇక్కడైతే అండ్ మీరు ఇంకొక విషయం మర్చిపోద్దు, ఒకవేళ కొనుక్కోవాలి అంటే మోర్లా స్వప్న కోడ్ చెప్పాను కదా, ఆ కోడ్ యూస్ చేయండి, డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ఇవాళ ఉప్మా మాది. సో సండే ఎట్లయినా కొంచెం లేజీగా మనకి హెవీగా కష్టపడిపోవాలని ఫీల్ అనిపించదు కదా, సింపుల్గా అయిపోతుందిలే అని చెప్పేసి ఉప్మా చేశాను. నేను అదేంటిది సేమియా అండ్ గోధుమ రవ్వ 2 మిక్స్ ఉన్నాయన్నమాట అందులో. ఇది కొంచెం వండంగా కొద్దిగా మిగిలితే రెండింటిని కలిపి ఒక డబ్బాలోనే పోసి పెట్టేశాను. సో ఈ ఉప్మాకి ఏంటంటే సింపుల్గా మనము కాస్త తాలింపు వేసేసి, నేను ఇందులో ఎక్కువ జీడిపప్పు, ఎక్కువ కిస్మిస్ వేస్తాను. అంటే మేము సేమియా ఉప్మా చేస్తే చట్నీతో కంటే కూడా షుగర్తో ఇష్టపడతాం కాబట్టి కొంచెం స్వీట్ వేరియేషన్ ఉండేలాగా కిస్మిస్, కొద్దిగా ఎక్కువ జీడిపప్పులు వేస్తే మనం షుగర్ వేసుకొని తినేటప్పుడు ఆ ఉప్మా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మీకు మంచిగా కేసర్ అంటే కుంకుమ పువ్వు ఫ్లేవర్ రావాలంటే కాస్త క్యారెట్ తురిమేసి దాంట్లో వేసి కుక్ చేయండి. క్యారెట్ వేస్తే ఒక మంచి మైల్డ్ ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాసన వస్తుంది అనమాట, స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మనకి తిన్నా కూడా ఉప్మా తింటే ఒక్కొక్కసారి పొట్ట చాలా హెవీగా ఉంటుంది చూడండి, అబ్బో ఎందుకు తిన్నాంరా బాబు ఉప్మా అన్నట్టు అలా అనిపించదు అనమాట మీరు ఎప్పుడన్నా క్యారెట్ యాడ్ చేస్తే. నేను చెప్పానని కాదు, ప్లెయిన్గా ఉప్మా చేసి తిని చూడండి, సేమ్ ఉప్మాని క్యారెట్తో చేసుకుని చూడండి, మీ స్టమక్ కూడా లైట్గా ఉంటుంది. ప్లస్ క్యారెట్ ఎక్కువగా యూస్ చేస్తే మన కళ్ళకి హెల్త్కి కూడా మంచిది కాబట్టి మీరు హ్యాపీగా క్యారెట్ని ఎందులో కుదిరితే అందులో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డైరెక్ట్గా పచ్చిగా తినే కంటే ఇట్లా వండుకొని తింటే మనకు అందులో ఉండే విటమిన్ ఏ బీటా కెరోటిన్గా మారి కళ్ళకు మంచిదంట. సో ఆ టిప్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా నేను ఇటు చిన్న ఫ్రై ప్యాన్లో కొద్దిగా ధనియాల పొడి ఇంట్లో లేదు, సో ఎప్పటి నుంచో తెచ్చి ఓపెన్ చేసి పక్కన పెట్టిన ధనియాల ప్యాకెట్ ఉంది, ఇంకా అవి వేసేసి ఫ్రై చేసేసాను. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే ఇంకా మన కూరల్లో వేసుకోవడానికి ధనియాల పొడి అనేది ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఇంకా మాటల్లో మాట్లాడుకున్నంత లోపలే మనకు ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా మూత పెట్టి కాసేపు దింపేసామంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ సెట్ అయిపోతుంది. సూపర్ ఎమ్మీగా రెడీ అయిపోయింది. సో అదండి ఇవాళ సింపుల్ బ్లాగ్. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు అండ్ సండే స్పెషల్స్ ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన వాట్సాప్ ఛానల్ నెంబర్ సేవ్ చేసుకోండి. మీకు స్టేటస్లో ఎప్పటికప్పుడు వీడియో అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.